ఓం తత్సత్. ఓం నారాయణ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం తత్సత్. సదాముక్తి సుధార్ణవంలో నిరాఘాట తరంగాన్ని చర్చించుకుంటూ ఉన్నాం. ఇక్కడ జ్ఞాని లక్షణాలు అని చెప్పబడుతుంది. జ్ఞాని యొక్క లక్షణాలు అంటే జ్ఞాని తన సాధన పూర్తి అయిపోయిన తర్వాత సిద్ధి అంటే మోక్ష సిద్ధి, అదే దృఢ అపరోక్ష జ్ఞానం కలిగినప్పుడు అతని స్థితి ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాడు. జ్ఞానికి అది లక్షణము లేదా సిద్ధి, సాధకుడికి అవి తన సాధనలుగా భావించాలి. ఇప్పుడు ఈ అధ్యాయం చెప్తూ ఉంటే మనం చర్చించుకుంటున్నామంటే ఆ జ్ఞాని అంటే అదేదో జ్ఞానికి ఉండేది కదా అన్న ఆలోచన వస్తూ ఉండొచ్చు మనకు బహుశా. అలా కాదు, సాధకుడికి అవంతా కూడా సాధనలు అంటే తాను సాధించాలి, తాను సాధించవలసినటువంటివి అన్నమాట. అవి సాధించితే అప్పుడు అవి లక్షణాలు అయిపోతాయి. ఇప్పుడు ఒక అబ్బాయి బీఎస్సీ చదువుతున్నాడు అనుకుంటే వీడు తెల్లారుజామున లేయాలి, కష్టపడాలి, చదవాలి. అది వీడికి సాధన. చదువు అంతా అయిపోయింది అనుకోండి, అది అయిపోయింది. ఇంకా వాడి లక్షణం డిగ్రీ చదివేశాడు అనుకుంటే కంప్లీట్ అయిపోతే వాడు సిద్ధి పొందినట్టే. కాబట్టి జ్ఞాని యొక్క లక్ష్యం, జ్ఞాని యొక్క ఆ లక్షణాలు ఏమిటో అవి సాధకుడికి తన లక్ష్యము, తాను పొందదగి ఉన్నది. అందువల్ల జ్ఞాని ఇట్లా ఉంటాడు, అట్లా ఉంటాడు అని శాస్త్రంలో జీవన్ముక్త లక్షణాలు, విదేహముక్తి లక్షణాలు, స్థిత ప్రజ్ఞ లక్షణాలు, భక్తుని లక్షణాలు, మరి భగవద్గీత అయితే భక్తుని యొక్క లక్షణాలు, ఇవంతా కూడా స్థిత ప్రజ్ఞ లక్షణాలు 2వ అధ్యాయంలో చెప్పారు. అంటే అర్థం ఏమిటంటే అదేదో వాళ్ళ లక్షణాలే మనకెందుకు అన్నది కాదు. మన లక్ష్యం, మనం సాధకులుగా మన లక్ష్యము అంటే మనం సాధించవలసి ఉన్నది, అది మన సాధన ద్వారా అది మనం పొందినట్లయితే అప్పుడు మనం జ్ఞానముగా అవంతా కూడా మన లక్షణాలు అవుతాయన్నమాట. అది గుర్తుంచుకోవాలి. అంతేగాని వాడేదో జ్ఞానిదేదో కదా మన సంబంధం కాదులే, మన సాధకులం కదా అన్నది కాదు. మనం సాధించేస్తే అది జ్ఞానే అయిపోతాడు. సరే, బాగానే ఉంది. ఇక్కడ నిన్న 24వ శ్లోకం చెప్పుకున్నాం. జ్ఞానికి విషయాల పట్ల ఆసక్తి కలుగుతూనే ఉంటుంది. అయితే ఈ జ్ఞానికి అజ్ఞానికి సంబంధం ఏమిటి? ఈ విషయాల పట్ల ఎలా ఉంటారంటే ఎంత విషయ సుఖాలను అనుభవిస్తున్నప్పటికీ జ్ఞానికి అతని ఉద్దేశంలో ఎలా ఉంటుందంటే ఆ ఆనందము, విషయాల ద్వారా అతనికి లభ్యమైనటువంటి ఆనందము తన నిజస్వరూప ఆనందమే. తన స్వరూపం ఏమిటి? సత్చిత్ ఆనందం కదా, నిజస్వరూపం. అదే విషయాల ద్వారా వెళ్ళవుతున్నది అని ఇతడు తన భావనలో, తన జ్ఞానంలో జ్ఞాని భావిస్తూ ఉంటాడు. అదే అజ్ఞాని అలా ఉండదు. నిజంగానే విషయ ప్రపంచంలో సుఖం ఉన్నది, ఆ విషయంలో సుఖం ఉండి తాను అనుభవిస్తున్నాడు. సపోజ్ ఇప్పుడు చిన్న విషయం చూద్దామండి. తిరుపతి లడ్డు చాలా బాగా ఉంటుంది. ఈ విషయం మనం చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం. ఈ విషయంగా ఇద్దరి భావాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇద్దరు కూడా ఏం చెప్తారో, తిరుపతి లడ్డు చాలా బాగుంది అంటూనే ఉంటారు, జ్ఞాని కావచ్చు, అజ్ఞాని కావచ్చు. అయితే అజ్ఞానికి ఎలా ఉంటుందంటే నిజంగానే ఆ తిరుపతి లడ్డు అంత టేస్ట్ఫుల్గా చేశారు కాబట్టి దానిలోని ఆనందం ఉన్నది, దాన్ని అనుభవిస్తే మనం ఆ ఆనందాన్ని, ఆ లడ్డులో ఉన్న ఆనందం మనకు వస్తుంది, మనం పొందుతాం. అంటే ఇంకన్నీ అనుకోండి, ఒక లడ్డు అని కాదు, ప్రపంచంలో ఏది సుఖము ఆనందము అనుకుంటూ ఉంటామో అవంతా కూడా విషయాల పట్ల కరెక్ట్గానే విషయాల్లోనే ఉంది అనేటువంటి భావనలో ఉంటాడు అజ్ఞాని. జ్ఞానికి ఏమంటాడంటే విషయాలలో సుఖం అనేది కాదది, ప్రతి విషయంలో కూడా సత్చిత్ ఆనందం అన్నది ఉన్నది కదా, అది పరబ్రహ్మ స్వరూపమే. అందువల్ల లడ్డు అన్నది రూపనామాలతో చూసి కాదది,
దాంట్లో ప్రతి విషయంలో సత్చిత్ ఆనందం అనేది అంశరూపంగా ఎప్పుడైతే ఉన్నదో అది నా స్వరూపమే కనుక, నా స్వరూపమే కనుక అది ఆనందంగా ఉన్నది. అంతేగా నిజానికి లడ్డులో ఆనందం లేదు అనే దాంట్లో ఉంటాడు జ్ఞాని. చిన్న ఆలోచిద్దాం. చూడండి, ఇప్పుడు లడ్డులో ఆనందమే కదా. ఒక విచారణ ద్వారా చూద్దాం. ఒక ముక్క ఇచ్చారు, ఒక హాఫ్ లడ్డు ఇచ్చారు అన్నాడు అనుకోండి జ్ఞానికి, చాలా బాగుందండి అన్నీ తినచ్చు. ఒక లడ్డు అంతా ఇచ్చారనుకోండి, కష్టం మేర తింటాడు. ఆ రెండవ లడ్డు ఇస్తే ఇంకా నాకు వద్దు సార్ అంటాడు జ్ఞాని అయినా కూడా. మరి ఇప్పుడు నిజానికి ఆ విషయమైనటువంటి ఆ లడ్డులో అజ్ఞాని భావించినట్లు ఆనందం అనేది ఉంటే, ఒక లడ్డు తిన్నప్పుడు 50% ఆనందం అయినప్పుడు 2 లడ్లు తిన్నప్పుడు ఇంకా ఆనందం పెరగాలి కదా, 100% కావాలి కదా. 3వ లడ్డు తింటే ఇంకా పెరగాలి కదా, అలా పెరుగుతూ ఉండాల్సిందే కదా. అలా లేదు చూడండి. అంటే ఏం మరి లడ్డులో నిజమైన ఆనందం అయితే మరి లడ్డు ఎక్కువ తింటూ ఉంటే ఆనందం పెరుగుతూ ఉండాలి. అలా లేదే. అంటే ఏంటి, లడ్డులో ఆనందం ఉంది అని తాను కల్పించుకున్నాడు. నిజానికి అది తన స్వరూపమే, ఆనందమే. తాను ఇంతవరకు ఒక లడ్డూను బేస్ చేసుకొని మన మనసులో కల్పించుకున్నాడనమాట. ఈ లడ్డు తిరుపతి నుంచి తయారు చేసినటువంటిది అనేది దాన్ని చూస్తూనే మన మనసులో ఒక లోటు ఏర్పడిపోయింది. సుఖం, ఆనందం ఆశించింది మన మనస్సు. ఇప్పుడు ఆ ఆశించేటప్పటికీ మన స్వరూపమైన ఆనందంలో మైనస్ అయ్యింది ఆనందం. ఇప్పుడు లడ్డు తింటేనే మళ్ళీ అది ప్లస్ అయ్యింది, ఆనందం లభ్యమే. అంటే మన భావనలో ఒక లోటు ఉన్నది, ఆ లోటు పూర్తవుతూ ఉంటుందే కానీ నిజానికి విషయ వస్తువుల్లో సుఖం అన్నది సత్యానికి లేదు. ఉంది అంటామా, అది నా స్వరూపమే, నేనే. సర్వత్రా వ్యాపించి ఉన్న పరబ్రహ్మమేదో అంతటా వ్యాపించి ఉంది కదా. అందువల్లనే కదా ప్రతి ఒక్కటి అస్థిభాతి ప్రియం. ఈ విషయాన్ని చెప్పుకోవడం, అస్థిభాతి ప్రియము, నామ రూపములు, ఈ 5 ప్రపంచం. ఈ అస్థిభాతి ప్రియం అంటే సత్చిత్ ఆనందం అనేది బ్రహ్మస్వరూపము, ఈ నామరూపాలు అనేది ప్రపంచ స్వరూపము అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ ప్రపంచంలో ప్రతి చోట్లో కూడా ప్రతి ఒక్కటి అంటే అన్నీ నాకు నచ్చలేదు, నాకని కాదు, అక్కడ ఎవరికో ఒకరికి ప్రియాన్ని ఇస్తూ ఉంటాయి ఎప్పటికి కూడా. అస్థిభాతి ప్రియం. ఇప్పుడు వాడు చనిపోయాడండి, ఫలానా సో వాడు భీమయ్య చనిపోయినాడు, అందరూ ఏడుస్తున్నారు అనుకోండి మనం. మరి ఇప్పుడు ఆ శవము ఎట్లా ప్రీతికరంగా ఉంది, ఎట్లా ఆనందాన్ని ఇస్తుంది? మనకు లేకపోవచ్చు, పాపం అయ్యో పోయినాడే అని దుఃఖపడవచ్చు. కానీ ఆ శవాన్ని తీసుకొని పోయి బూడుస్తాడు కదండి. బూడ్చిన తర్వాత లోపల భూమిలో ఉండే క్రిములకు మహానందం, హాయిగా భోంచేయచ్చని. లేదు కాల్చేశారనుకోండి, బూడిద అయిందనుకోండి, ఆ మొక్కలకి భలే ఆనందం. ఎందుకు? తమకు మంచి ఆహారం లభ్యమవుతున్నది. అంతేకాదు, అతనికి ఎవరు సంతానం లేకపోతే ఎవరో ఉన్నారనుకోండి, దాయాదులు వాళ్ళందరికీ ఆస్తి పోతుంది కాబట్టి వాళ్ళ ఆనందం. కాబట్టి ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది. అన్నీ ఆనందకరమే అంటున్నారండి, పెంట ఏమిటి ఆనందం అన్న ప్రశ్న వచ్చింది ఒకసారి. పెంట, లెట్రిన్. అయ్యా మనకు కాదది, ఆ పంది ఉన్నది వరాహం, ఆ పందికి దాన్ని చూస్తేనే ఆనందం. కాబట్టి ఎవరికొకరికి అదే దాంట్లో ఆనందం ఉన్నది. అలాగే పాము ఏం ఆనందం? పాములు పట్టేవాడికి పామును చూస్తే ఆనందం. ఎందుకు? పట్టేసి దాని చర్మం తీసి అమ్ముకోవచ్చు. లేదా అది స్త్రీ సంబంధించినటువంటి పాము అయితే మగ సంబంధించిన పాముకు ఆనందం. అది మగ జెండర్కి సంబంధించింది కానీ అయితే స్త్రీ సంబంధమైనటువంటి పాముకు ఆనందం. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో నిజమైన ఆనంద స్వరూపం ఉన్నది. అంతేగాని నువ్వు విషయములలో ఆనందం అన్నది లేదు అన్న విషయాన్నంతా కూడా జ్ఞానికి బాగా తెలుసు. ఇది నిజ ఆనందమే, నిజమైనటువంటి ఆనందమే. అంతేగాని విషయాల్లో ఆనందం లేదు అన్న విషయాన్ని నేను చెప్పుకున్నాం. ఇదే అజ్ఞానికి జ్ఞానికి తేడా.
కాబట్టి జ్ఞాని విషయ సుఖాలను అనుభవిస్తున్నా ఆ విషయాలలో ఉన్న సుఖాన్ని తాను అనుభవిస్తున్నాడు అన్నది భావన ఉండదు. అది తన సుఖమే. అదేదో సామెత చెప్తూ ఉంటారు. కుక్కకు ఒక ఎముక దొరికిందంట, దాంట్లో కొద్దిపాటి మాంసం కూడా లేదు, అది నవ్వులుతూ ఉన్నది, ఉత్త ఎముకే. అది అజ్ఞాని, దానికి ఏమి తెలివితేటలు లేవు, మాంసం ఉన్నదా లేదా అని కూడా. ఆ నమలడములో ఆ ఎముక ఉత్త ఎముకే కనుక ఆ ఎముక తన నాలుకకు కుచ్చుకున్నదట. ఆ ఎముక కుచ్చుకుంటూనే నాలుక కొద్దిగా తెగినట్లయిపోయి కొంచెం రక్తం వచ్చిందంట. అది తన రక్తాన్ని తాను రుచి చూచి, ఏమండి, తాను ఇప్పుడు రుచి తెలిసింది, ఒక రకంగా ఉంది. ఇది అనుకుందంట, ఒరే నేను తినే దాంట్లో నుంచి, ఆ ఎముకలో నుంచి ఈ టేస్ట్ఫుల్గా ఈ రక్తం వస్తోంది అని అనుకుందంట. అనుకొని ఇంకా దాన్ని ఆ కొరకను మొదలుపెట్టిందంట ఎముకను. అది కొరికే కొద్దీ నాలుగు కుచ్చుకోవడం రక్తం రావడం. ఇది రుచికరంగా చూడడం. రోజుకి 4 పుండు అవుతుందంట కుక్కకి, ఏమి తినలేని రకంగా. ఇది అజ్ఞాన దశలో మనకు కూడా లోకమంతా ఆనందంగా ఉంది అంటే మనం కల్పించుకున్నాం. ఇప్పుడు ఏనాడు మా చిన్న వయసులో కాఫీలు టీలు లేవండి, సద్దన్నం తినిపోయేవాళ్ళు రైతులు కానీ అందరూ కూడా. ఆ తర్వాత ఏమైంది, కాఫీ టీలు అనే అలవాట్లు వచ్చేటప్పటికి అందరికీ తాను కల్పించుకున్నాడు ఈ టీలో ఆనందం ఉన్నది అని. అందుకే టీ తాగితే హ్యాపీగా ఉంది అంటాడు. అసలు అలవాటు లేని వాడికి కూడా ఆనందం ఇవ్వాలి కదా, మరి టీ ఆనందం అయితే టీ తాగని వాడికి కూడా టీ ఇవ్వాలి కదా, ఆనందం ఇవ్వడం లేదు. చూసారా? సరే, తర్వాత 25వ శ్లోకం చెప్పుకుందాం ఈరోజు. తథాపి విషయానంద స్వాత్మానందాత్ పృథక్ నహి ఆభాస ఏవ స ఇతి జ్ఞానినః ప్రేక్ష్యతే దృఢం. ఆ ముందు నిన్న చెప్పుకున్న ఆ శ్లోకాన్నే కంటిన్యూషన్ చేస్తున్నాడు ఈ 25వ శ్లోకంలో కూడా. ఆ విషయానందము స్వాత్మానందాత్ పృథక్ నహి, ఆ విషయాల్లో ఉండేటువంటి ఆనందము తన స్వాత్మానందం, ఆత్మ యొక్క ఆనందానికంటే పృథక్ వేరుగా నహి లేదు. అది ఇట్లా దృఢంగా ఉంది జ్ఞాని. అది ఆ విషయాల్లో ఉండేటువంటి ఆ సుఖం, విషయ సుఖం లేదా విషయానందము అనేటువంటిది ఈ బ్రహ్మానందమే, ఆత్మ యొక్క స్వరూపమే, వేరు కాదు. అయితే తన ఆనందాన్ని వస్తువుల పట్ల అధ్యాస చేసుకున్నాం, మనం కల్పించుకున్నాం. అంతేగాని అది విషయానందము అనేటువంటిది సపరేట్గా విషయాల్లో ఏదో ఆనందము కలిగి ఉంది అని కాదు. అక్కడ ఉన్నది బ్రహ్మస్వరూపమే, సత్యచిత్తానందమే కనుక ఆ సత్యచిత్తానందము మన స్వరూపమే కనుక అది ఆనందంగానే గోచరిస్తోంది. దాన్ని నువ్వు విషయాలుగా చూసావనుకో, రూపనామాలుగా చూసి మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఒక రూపనామాలుగా చూసి అది ఇస్తున్నది ఆనందం అనుకుంటాడు అజ్ఞాని. జ్ఞానికి ప్రపంచమంతా బ్రహ్మస్వరూపమే, అందుకే అందరికి కూడా ఆనందకరంగా ఉన్నది. ప్రపంచంలోని విషయాలంతా ఆనందకరంగా ఉన్నాయంటే వాటి వల్ల కాదు, వాటిల్లో అధ్యాస చేసుకున్నాం మన స్వరూపాన్ని అనేటువంటి జ్ఞానం ఉంటూ ఉంటుంది. కనుక దృఢం జ్ఞానినః ప్రేతిష్యే దృఢం, అతనికి జ్ఞానికి దృఢంగా ఉంటుందంట. ఈ విషయానందం బ్రహ్మానందం కంటే వేరు కాదు, బ్రహ్మానందమే, బ్రహ్మస్వరూపమే, ఆనందరూపేణ దాంట్లో అలా కనిపిస్తున్న దానికంటే వేరు కాదు. ఆ విషయాల్లో ఉండేటువంటిది మన ఆత్మానందమే కానీ వేరు కాదు. సరే, బాగుందండి. ఈ విషయంగా ఒక్కసారి మనం పూజ్యులు విద్యారణ్య స్వామి రచించినటువంటి వేదాంత పంచదశి 15 అధ్యాయాల అద్భుతమైన గ్రంథంలో చిట్ట చివరిది పంచదశ ప్రకరణంలో 15వ ప్రకరణంలో చిట్ట చివరి అధ్యాయంలో విషయానంద ప్రకరణం అని ఒక చిన్నది ఒకటి ఆ స్వామి రచించి ఉన్నారండి. ఆ గ్రంథంలోదే దాని పేరే విషయానంద ప్రకరణం. కేవలం చిన్న 34 శ్లోకాలతో విషయానంద ప్రకరణం చూడండి.
ఆత్మానందం, బ్రహ్మానందం, ఇలాగా విషయానంద ప్రకరణం దాని పేరే. చివరిది వేదాంత పంచదశి అనేది మీరు పేరు వినే ఉంటారు. అద్వైతంలో చాలా గొప్ప గ్రంథము, పూజ్యుల స్వామి విద్యారణ్య స్వామి రచన. దాంట్లో ఇదే విషయానందాన్ని గురించి చర్చించడం జరిగింది. కనుక మనం కూడా కొద్దిగా ఏంటి నిజానికి ఈ విషయాలలో ఆనందం ఉన్నదా? ఎందుకంటే ఈనాడు నాస్తికులంతా కూడా రుణం కృత్వా ఘృతం పీత్వా, బాగా నెయ్యి అప్పు అయినా చేసి నెయ్యి అయినా తాగరా అంటారంట. విరోచన మతం వాళ్ళంతా. బాగా ఆనందంగా ఉంటే ప్రపంచంలో ఈ కోళ్ళు పొట్టేళ్ళు మన కోసం పుట్టింటే, ఈ బ్రాందీలు విస్కీలు మన కోసం ఉంటే అనుభవించకుండా ఏంటయ్యా ఈ అద్వైతులు ఇలా మాట్లాడతారు అని. ఎందుకంటే అవగాహన లేకుండా. అందుకు ఈ విషయానందాన్ని కొద్దిగా చూద్దాం. ఏం చెప్తున్నాడు చూడండి. అథ అర్థ విషయానందో బ్రహ్మానంద అంశరూపభాక్ నిరూప్యతే ద్వారభూత తదంశత్వం శృతిర్జగౌ. ఉపనిషత్తులు వేదాలు ఏం చెప్తున్నాయో తెలుసా? ఈ విషయానంద బ్రహ్మానంద అంశరూపభాక్, ఈ విషయాలలో ఉండేటువంటి ఈ ఆనందము ఆ బ్రహ్మానంద అనుభవం ఉన్నదే, బ్రహ్మానంద అదే, దాని అంశమే ఈ విషయానందం కూడా. కాబట్టి విషయానందం బ్రహ్మానందపు అంశమే అని వేదాలు చెప్తున్నాయి అని రాశాడు మొట్టమొదటి. అంటే ఏంటి? అంతటా వ్యాపించి ఉన్నది బ్రహ్మానందం, సత్చిత్ ఆనందం. ఇప్పుడు రూపనామాలతో ఎప్పుడైతే మనం చూసామో, బంగారు 1/4 కేజీగా చూసినప్పుడేమో అది బ్రహ్మానందం అనుకుందాం. అదే నగలుగా ఉండే విడిగా నగలుగా ఉంది అదే బంగారే. ఇప్పుడు అనేక విషయాలుగా ఉన్నది. ఆ బంగారు నందు ఏ ఏ లక్షణాలు అయితే ఉంటాయో దాని అంశమైన నగలలో కూడా ఆ లక్షణాలు ఉంటాయి కదా. కాబట్టి ఈ సమస్త సృష్టి స్థితి లయాలకు కారణమైన పరమాత్మే ఆనంద స్వరూపం, బ్రహ్మానందం. కాబట్టి దాని నుంచి వచ్చినటువంటి జగత్తులో ఉన్న విషయ వస్తువులంతా కూడా అంశాలు అనుకుంటే వేరుగా అనుకుంటున్నాం మనం, వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి ఆ బ్రహ్మానందం యొక్క దాని భాగములే కొద్దిగా ఒక్కొక్క దాంట్లో అవే విషయానందం అంతా కూడా బ్రహ్మానంద అంశమే అని చెప్పాడండి. ఏషః అస్య పరమానందో యో అఖండైక రసాత్మక అన్యాని భూతాని ఏతస్య మాత్రమేవోపభుంజతే. అది ఆత్మ ఎటువంటిది? అది బ్రహ్మము అఖండము, ఏకరసము, అఖండైక రసాత్మక, ఒక ఎసెన్స్. అది ముక్కలుగా కాలేదు, ఖండము కావడం లేదు. ఆత్మ ఒకటే, ఖండాలుగా ముక్కలుగా అయినట్టు మనం చూస్తున్నాం. మనము ఇంట్లో ఉన్న ఇంట్లో స్పేస్ ఉన్నది, గృహాకాశం ఉంది. దాంట్లో గోడలు కట్టేసి ఇది హాలు, ఇది వంట రూము, ఇది బాత్రూము అని మనం ఏర్పరచుకున్నాం. గోడల వల్ల ఆకాశము లేదా నేల తుంటలు అయిపోయిందా ఏమండి? ఎప్పుడు కాదు అట్లా. మనం ఏమంటున్నాం చెప్పండి? వంట చేసుకుంటున్నాం కాబట్టి కిచెన్, వంట రూము ఇలా మనం వ్యవహారంలో అనుకుంటున్నాం. కానీ నిజానికి అలా వచ్చిందా? ఉండే నేలపైనే ఉండే ఆకాశం స్పేస్లోనే గోడలు పైకి లేచినాయి. కాబట్టి ఆత్మ ఎటువంటిది? అది అఖండము, ఏకరసము. అటువంటి బ్రహ్మము ఏంటంటది? ఏషః అస్య పరమానంద, అదే పరమానందం, బ్రహ్మానందం. అయితే ఏమైంది ఇప్పుడు అంటే, అజ్ఞానం చేత ఇన్ని ప్రాణులు ఉన్నాయి, ఇన్ని ప్రాణులు ఇదంతా ఉన్నాయి కనపడుతున్నాయి కదా అంటారా? అంటే అంతా బ్రహ్మానందమే కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కణం అని చెప్తోందండి బృహదారణ్యక ఉపనిషత్తు. కాబట్టి ఆ బ్రహ్మానందమే ఇంత విడివిడిగా కనబడుతుంటే ఎలా ఉన్నది మనకు అంటే, ఆ బ్రహ్మానందం యొక్క అంశాలుగానే కనిపిస్తున్నది. ఇలా ఎందుకు కనిపించాలండి అసలు? కొంతమందికి ఏమో కొంత ఆనందకరంగా, కొంతమందికి ఈ విషయాలు దుఃఖాలుగా ఎందుకు కనిపిస్తున్నాయి? అందరికీ ఆనందకరంగా ఉండాలి కదా అంటే, ఆయన ఆ అధ్యాయంలో చెప్పాడండి. మన మనసులో 3 రకాల ఆలోచనలు ఉంటాయంట. వృత్తులు,
ఎట్లాంటివి? శాంత ఘోర తదా మూఢ మనసో వృత్త స్థిత. 3 రకాలైనవి ఉంటాయంట మనసులో ఆలోచనలు. శాంతంగా అదే సత్వగుణంతో, ఘోరంగా అంటే రజోగుణంతో ఏంటేంటో కల్పనలు, మూఢంగా తమో గుణంతో. వీటిల్లో ఈ వైరాగ్యము, ఓర్పు, ఈ ఉదార లక్షణము, సత్వగుణాలు ఉన్నాయే, ఇవంతా శాంతంగా ఉండే శాంతపు ఆలోచనలు, సత్వాంశాలు కదా. సత్వా సంజాయితే జ్ఞానం, జ్ఞానాన్ని కలిగిస్తాయి కదా. కాబట్టి శాంతమనిస్తూ ఉంటాయి మనసులో. ఇటువంటి లక్షణాలు ఏవి? వైరాగ్యము, శాంతి, ఔదార్యం, ఇలాగే అంతా శాంత వృత్తులు ఉంటాయి. అలా కాకుండా ఇంకా కొన్ని వృత్తులు ఎట్లా ఉంటాయి? ఈ విషయ సుఖాలపైన ఆశ, పేరాశ, దురాశ. నాకు అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, అవి కావాలా, ఇవి కావాలా అన్నటువంటి అనురక్తి ఉంటుంది కదా, లోభగుణం. ఇట్లాంటివన్నీ భ్రాంతి, భయము, ఆశ, కోపము, ఈ లక్షణాలంతా కూడా వీటిల్ని రజోగుణంతో ఉంటాయి. కాబట్టి వీటిలంతా కూడా ఘోర వృత్తులు అంటారండి. వీటిల్ని తృష్ణ, స్నేహ, రాగ, లోభ, అవిత్యాద్య ఘోర వృత్తయ. అది తృష్ణ, దాహం. దాహం అంటే నీళ్లు దాహం కాదు, ఇక్కడ ధనదాహం అంటామే అలాగా. వాటి పట్ల ఎక్కువ ప్రీతి, ఎక్కువ అనురక్తి, వాటిని పొందాలని, ఆ పొందిన దాన్ని ఎక్కడికి పోగొట్టుకోకూడదనే లోభ లక్షణాలు, కామ, క్రోధ, మోహ, లోభ, ఇవంతా రజోగుణ లక్షణాలు కదా. ఇవన్నీ ఘోర వృత్తులు. సరే, మూఢ వృత్తులు సమ్మోహ, భయం ఇత్యాది మూఢవృత్తయ. ఈ తమోగుణం ద్వారా ఈ మూఢత్వం అంటే జ్ఞానం లేకుండా ఉండడం, అజ్ఞాన దశ, తమో లక్షణం, తమోగుణ లక్షణం. ఇవంతా భ్రాంతి, భయము, ఎక్కువ తిండి, నిద్రపోవడం, ఎక్కువగా ఆలోచన లేకుండా ఉండడం, ఇవంతా మూఢవృత్తులు. ఇలాగా ఉంటాయటండి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతున్నదంటే ఈ ఘోర వృత్తులు లేదా అంటే రజోగుణ వృత్తులు, రజోగుణంతో ఏర్పడిన భావాలు, లేదా మూఢత్వముతో, అజ్ఞానంతో, తమోగుణంతో ఏర్పడిన ఈ భావాలు మనసులో ఉంటే ఇవి మలినంతో ఉంటాయి. కాబట్టి ఆత్మ లక్షణమైన ఆనందము అంతగా ప్రతిఫలించదు. ఏమండి? అల్పంగా ఉంటుంది. అదే శాంత లక్షణాలు ఉన్నాయనుకోండి ఎక్కువగా. ఏవి శాంత లక్షణాలు? ఇంతకుముందు చెప్పుకుంటామే, ఓర్పుగా ఉండడం, పెద్ద పెద్ద ఆలోచన లేకుండా వైరాగ్యంతో ఉండడం, ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు ఆనంద లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఎందుకని ఎలాగా అంటే, ఇప్పుడు నీటిలో నీరు బాగా ఉందనుకోండి, చంద్రుడు ప్రతిఫలిస్తూ ఉండొచ్చు దాంట్లో. అప్పుడు ఏమవుతుంది? చంద్రుడు స్పష్టంగా కనిపిస్తాడు, శుద్ధ నీరు కనుక. అదే కొంచెం మురికిగా ఉన్నాయనుకోండి నీళ్ళు, చంద్రుని యొక్క ప్రతిబింబం ఎలా ఉంటుంది? శుద్ధ జలంలో ఉన్నట్టుగా ఉండదు కదా. మురికిగా ఉన్నప్పుడు సరిగా కనిపించదు కదా చంద్రుడు. ఆ పద్ధతిలోనే ఈ బ్రహ్మస్వరూపమైన ఆనందం కూడా మనస్సు యొక్క మనోవృత్తులు, మనోభావాలను బట్టి వీడు కొంతమంది ఏమీ లేకున్నా కూడా అదే చెప్తున్నారే, ఏది వైరాగ్యంతో ఉండేటువంటి జ్ఞానికి ఎందుకు ఆనందం అన్నది లక్షణంగా కనపడుతూ ఉంటుందంటే అతనిలో ఉండేది శాంత లక్షణాలు. ఏమండి? కనుక ఈ విషయాన్ని ఎంత బాగా చెప్పారు చూడండి. రూపం రూపం ప్రభువాసౌ ప్రతిరూప ఇది శృతి. కఠోపనిషత్తులో ఉంది రూపం రూపం ప్రతిరూప అని. ఉపమా సూర్యకేత్యాది సూత్రయామాస సూత్రకృత్ బ్రహ్మసూత్రాల్లో కూడా ఉందట ఇదే భావంతో. అంటే ఏంటి? వివిధ శరీరములందు పరమాత్మ అంటే వివిధ ఉపాధుల్లో ఉన్నటువంటి పరమాత్మ ఆయా ఉపాధి ధర్మాలను, ఇప్పుడు బల్బులో ఉంది పెద్ద బార్ లైట్లో కరెంటు అంతవే పొడుగ్గా ఉంది లైట్, ఇది ఉపాధి కాబట్టి ఆ పొడుగ్గానే ఇస్తుంది వెలుతురు. ఆ గుండ్రంగా ఉందనుకోండి బల్బు, అది గుండ్రంగానే ఇస్తుంది కాంతి ఆ ఉపాధుల వల్ల. కాబట్టి అన్ని శరీరాల్లో ప్రవేశించినటువంటి సత్యచిత్తానందమైన పరమాత్మ ఆ ఉపాధి మేరకు ఆయా లక్షణాలను పొందినట్టుగానే, ప్రతిబింబాలను పొందినట్టుగానే ఉంటుంది అని వ్యాసుడు ఉదాహరణ చేశాడండి. ఏంటి? ఎట్లా చెప్పాడు?
ఈ సూర్యుడు ఉపమా సూర్యకేత్యాది సూత్ర బ్రహ్మసూత్రాల్లో చెప్పాడంట. ఉపమానముగా అంటే సూర్యుడు ఈ జలపాత్రలందు ప్రతిబింబిస్తే ఆ పాత్రలో ఉన్న నీటి మేరకు ఎలా అయితే ఉంటుందో అలాగే బ్రహ్మం కూడా అన్ని రకాలైనటువంటి ఈ జగత్తునందు రకరకాల శరీరములందు ఉంటూ ఆయా విధ ఉపాధి తగినట్లుగా కనపడుతూ ఉన్నది. అంతేగాని వేరు కాదు. పరమాత్మయే ఆయా స్థితిలో కనిపిస్తున్నది, ఆనంద స్థితిలో. అది కనుక ఎలా ఉండాలి ఇప్పుడు? యద్యత్ సుఖం భవేత్ తత్తత్ బ్రహ్మయేవ ప్రతిబింబనాత్ వృత్తిష్వంతర్ముఖ స్వస్య నిర్విఘ్నం ప్రతిబింబనం. అదండి. ఏమిటి? మనం ఎటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నా అదంతా బ్రహ్మానందము యొక్క ప్రతిబింబమే, ఆ పరమాత్మ యొక్క లక్షణమే. అయితే ఎందుకు మనకు ఆనందం గోచరించడం లేదు అంటే ఈ మనసులో ఉన్నటువంటి వృత్తులు, 3 రకాల వృత్తులన్నీ బయట ఈ పనిమాలినేటివన్నీ ఉన్నాయి కదా, వీటి నుంచి మనం అంతర్ముఖం అవుతాం అనుకోండి, అప్పుడు బ్రహ్మానందము బాగా శాంత వృత్తిలో ఉంటే నిర్విఘ్నంగా ఉంటుంది. అందువల్లే గాఢ నిద్రలో ఎందుకండి అందరికి కూడా ఆనందము? చూడండి, ఎంత జబ్బు ఉన్నా దుఃఖం లేదు, ఎంత పేదతనం ఉన్నా దుఃఖమే లేదు అంటే అక్కడ మనోవృత్తులలో ఈ ఆశలు, పేరాశలు, కోపతాపాలు ఇట్లాంటివన్నీ ఏమీ లేవు అక్కడ. కాబట్టి ఏమీ లేని స్థితి బ్రహ్మానంద స్వరూప స్థితి. అందుకే హాయిగా నిద్రపోయినాను అంటాడు, పొంది కాదు, ఏదో వస్తువులను పొంది కాదు. చూడండి, నిజానికి వస్తువుల వల్ల వచ్చేట్టుగా ఉంటే నిద్ర పోకూడదు ఎవరు, అట్లే మేల్కొని ఉండాలి కదా, అప్పుడు ఇంకా ఆనందం పెరుగుతూ ఉంటుంది. అలా లేదన్నమాట. కాబట్టి విషయాల నుంచి వచ్చేటువంటి ఆనందం ఏమండి, అది విషయములది కాదు. మరి ఏంటండి అది? అది కూడా బ్రహ్మానందమే. అందువల్లనే కదా శంకరాచార్యులు ఎక్కడో చెప్పాడు, గుర్తు రావడం లేదు నాకు, ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ అని చెప్పాడండి. మనసు ఎక్కడెక్కడికి వెళ్ళినా జ్ఞానికి అదంతా సమాధి స్థితిలోనే ఉంటుందంట. ఎందుకని? అంతటా పరబ్రహ్మమే, అక్కడ వేరు కాదు అది. ఆ వేరుని మనం అనుకుంటున్నాం, విషయం ఇస్తున్నది, విషయము ఇస్తున్నది అనుకుంటూ ఉన్నాం. దీనికి మనం బోర్డు ఉంటే ఒక గ్రాఫ్ మోడల్లో అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మనకు టీ అలవాటు లేదు, ఎవరో తాపారు ఫస్ట్లో, మళ్ళీ 4 సార్లు తాగాం, 10, 20, 30, 100, 1000 సార్లు అలా అలవాటు అయిపోయింది. మనసులో టీ అనేది ఆనందాన్ని ఇస్తున్నది అనే ఒక వృత్తి ఏర్పడిపోయింది మనసులో. ఇప్పుడు ఏమవుతుందంటే రోజు ఉదయాన్నే 6 గంటలకి టీ తాగేటువంటి ఒక వాసన, టీ వాసన అన్నది తయారైంది మన మనసులో, బుద్ధిలో. 6 గంటలు అవుతానే టీ రాలేదనుకోండి, అప్పుడు మనసు లాగుతూ ఉంటుంది, ఏమి రాలేదు ఇంకా అంటే ఏమైంది? ఇప్పుడు ఆ టీ ఆలోచన అన్నది లేనంత వరకు ఆనందంగానే ఉన్నాడు తను. ఎప్పుడైతే టీ ఆలోచన వచ్చిందో లోటు వచ్చేసిందండి. అంటే తన స్వరూపంలో ఒక లోటు -30 అయిపోయింది. స్వరూపం 100 అనుకుంటే, బ్రహ్మానందం 100 అనుకుంటే, ఏ ఆలోచన లేని గాఢ నిద్రావస్థలో 100 స్టేజ్లో ఉన్నాడు. మెలక వచ్చేసింది, టీ కావాల్సి వచ్చింది, తెల్లారితేనే -30 వచ్చింది. ఇప్పుడు టీ తెచ్చారు, టీ తాగేశాడు, ఆ -30 పోయింది. ఆ -30 అన్న కదా ఇంతకుముందు అనుకున్నది, ఈ 30% ఆ ఉన్న 70లో ప్లస్ అయింది మళ్ళీ, అంటే 70% అయింది. అబ్బా హ్యాపీ అంటాడు ఇప్పుడు. చూసారా? ఇప్పుడు టీ వల్ల సుఖం కాదు, ఈ టీ అనేటువంటి వాసన బలంతో లోటు వచ్చింది తనలో. సపోజ్ టీ తాగాడు, అయిపోయింది, హ్యాపీ కదండి. అతను ఎలాంటి అలవాటు లేవనుకోండి, దురలవాట్లు, అతడు ఎలాంటి వాసనలు లేవనుకోండి, ఆనందంగానే ఉంటాడు. టీ అయిపోతే ఒక సిగరెట్ తాగాలి అనిపించింది అనుకోండి, ఎందుకు? ఆ వాసనలు ముందే పెట్టుకున్నాడు, వాసనలుగా, బలమైన కోరికలుగా ఎప్పుడైతే ఉందో, సిగరెట్ తాగుతానే సిగరెట్ తాగాలి కాబట్టి జోబీలో చూసుకున్నాడు, సిగరెట్ ప్యాకెట్ లేదు.
ఇప్పుడు తన ఆనందం ఏమైంది? తను 100% కదా, బ్రహ్మానందమే కదా తను. ఈ బ్రహ్మానందంలోంచి 40% మైనస్ అయిపోయిందండి. 40% మైనస్ అంటే 16 మిగిలింది. ఆలోచిస్తున్నాడు, ఒకటేమైనా ఆలోచిస్తున్నాడు, సిగరెట్ లేకపోయినా, టీ తాగితేనే సిగరెట్ లేదని. సరే పిల్లవాడిని పిలిచాడే, అబ్బాయి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి సిగరెట్ తేరా అన్నాడు, తెచ్చాడు, ముట్టించాడు, పొగ పీల్చాడు, పొగ వదిలినాడు. అబ్బా అంటే ఇప్పుడు ఏమైంది? ఆ 40% పూర్తయింది. మళ్ళీ ఇప్పుడు సిగరెట్లో ఉన్న ఆనందంతో అబ్బా కాదనేది అతను తన లోటును పూర్తి చేసుకున్నాడు. నిజంగా సిగరెట్లో ఆనందం ఉంటే మరి ఇంకొక ఆయన కూడా తాగాడు, ఇంట్లో అందరూ ఆడవాళ్ళు కూడా తాగారు టీ, మరి వాళ్ళకి సిగరెట్ లేకున్నా వాళ్ళు 100% హ్యాపీలో ఉన్నారే. తనకెందుకు వచ్చింది అంటే ఏదో ఇది తనలో ఎటువంటి భావాలైతే ఉంటూ ఉంటాయో ఏమండి, ఆ భావాలకు అనుగుణంగానే లోటు ఏర్పరచుకుంటూ ఉంటాడు ప్రతి ఒక్కడు కూడా అజ్ఞాని. జ్ఞానికి సర్వం బ్రహ్మమయం కనుక ఏ లోటు లేదు, లభ్యమైతే తీసుకుంటాడు. వాసనలు లేవు, బలమైన కోరికలు లేవు కనుక ప్రపంచం కూడా అతని సమాధి స్థితే. సమాధి లేకపోవాలంటే ధ్యానంలో కూర్చొని అక్కడెక్కడో హిమాలయాలకు కొండ గుహలేకపోయి కాదు, అన్నిటితో ఉన్నా కూడా సమాధే. అదే చెప్తున్నారు చూడండి ఇక్కడ 26వ శ్లోకంలో, అతః విషయభోగేపి సమాధి జ్ఞానినో భవేత్ నిజస్వరూపం ఆనంద ఇతి నో వేత్య తత్వవిత్. తత్వవిత్తుడికి ఎట్లా ఉంటుంది జ్ఞానం? తత్వాన్ని తెలుసుకున్న వాడికి విషయభోగ అపి సమాధి జ్ఞానినః భవేత్. ఈ విషయ వస్తువుల్లో కూడా వాడికి సమాధి కలుగుతూ ఉంటుంది. కళ్ళు మూసుకొని కూర్చొని ఏదో ధ్యానం, ధారణ, ధ్యాన సమాధులు, దీంట్లో మళ్ళీ నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి, దృశ్యానువిద్ధ సమాధి, శబ్దానువిద్ధ సమాధి, ఇలా కాదు, అన్నిటితో ఉంటూ కూడా జ్ఞాని సమాధినే పొందుతాడు. సమాధి అంటే సమమైన బుద్ధి. అంటే ఎట్లా సమమైన బుద్ధి అంటే ఏంటి? సమము అంటే బ్రహ్మ, అన్నిటా సమానముగా వ్యాపించి ఉన్నది. ముక్కు పొడకులో, కమ్ములో, ఉద్యానములో కూడా అన్నిటిలో ఏది వ్యాపించి ఉన్నది ఈక్వల్గా. క్వాంటిటీ కాదండి, క్వాలిటీ. ఇంత లావు ఇంత అది కాదు, అక్కడ అన్నిట్లోనూ ఏది ఉన్నది బంగారే. అలాగే ఈ నామరూపాత్మకమైన ఈ ప్రపంచమంతా కూడా సత్యచిత్తానందమే. ఇది తెలుసు జ్ఞానికి. కాబట్టి సమాధి కోసం ప్రాకులాడవలసిన అవసరం లేదండి. సమాధి స్థితి నువ్వు అన్నిట్లో ఉన్నా కూడా సమాధే. ఎందుకు? అంతా అదే అయినప్పుడు నువ్వు ఇంకెక్కడికి వెళతావు? అందుకే చెప్తున్నాడు, జ్ఞానికి విషయభోగములందు కూడా సమాధి కలుగుతున్నది. ఏమండి, అసలు సమాధి అంటే ఏంటి? అదే సమానమైన బుద్ధి. అంటే ఈ మనస్సు ఏం చేస్తుంటుంది? ఇంతకుముందు చెప్పుకున్నటువంటి త్రివిధ అవస్థలలో 3 శాంత వృత్తులు, ఘోర వృత్తులు, తమో గుణంతో వృత్తులు, అజ్ఞాన వృత్తులు, ఇలాగా ఉంటాయి కదా. ఎప్పటికీ ఇలా లేకుండా తన పాటికి తాను ఉండడమే, అంటే మనసు ఏకీభావాన్ని పొందడం, అదే కదా సమాధి. ఇంక వేరే దాన్ని ఆలోచించకుండా ఒకే దానిపైన ఉండడమే. అదే ఎక్కడో చెప్పారు వివేకానంద స్వామి, 12 క్షణాలు ఒకదాన్ని మనసులో ఉంచుకుంటే దాన్ని ధారణ. అటువంటి 12 క్షణాలు అంటే 12 144 మనసును ఒకే దానిపైన వస్తే దాన్ని ధ్యానము. అటువంటి 12 క్షణాలు అంటే 144 × 12 ఉంటే దాన్ని, అంటే పక్కకు వెళ్ళకూడదు, దాన్ని సమాధి. అంటే ఒకే విషయం పైన మనసు ఉండాలి, అనేక విషయాలపైన గంతులు వేయకుండా. ఇప్పుడు ఈ విషయాలలో గంతులు ఎట్లా వేస్తూ ఉంటాయి? ఇప్పుడు చూసారా, అతడికి టీ అన్న ఒక విషయం అయిపోయింది, టీ అయిపోతూనే ఇంకొక విషయానికి జంప్ చేశాడు, దాంతో ఆనందం అన్నాడు, అయినా లోపం వచ్చింది, సిగరెట్ లేకపోతే సిగరెట్ ముట్టించాడు. ఇప్పుడు సిగరెట్ ముట్టిస్తూ పేపర్ చూడాలి, ఈరోజు పేపరు ఆంధ్రజ్యోతి, ఈనాడు చూడాలన్నమాట. రెండే చాలా ముఖ్యమైన పేపర్లు. వాటిల్లో చూస్తే అతనికి తృప్తి, ఈ లోటు వచ్చేసింది. ప్రతి ఒక్క విషయం చూడు. నెక్స్ట్ 10 గంటలకు వస్తుంది క్లబ్ పోయిన తర్వాత ఇంకా రాలేదనుకోండి, ఫ్రెండ్స్ రాలేదనుకోండి, దుఃఖం.
ఫ్రెండ్స్ అంతా వచ్చారు, ముక్కలంతా వేశారనుకోండి కార్డ్స్ అన్నీ, అప్పుడు సంతోషం. ఇట్లా జంప్ అవుతూ ఉంటుంది అజ్ఞానికి. వాటిలో ఆనందం ఉందని. జ్ఞానికి ఎంత 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 జంప్ చేస్తూ ఉన్నా అన్నిట్లో ఉన్నది పరబ్రహ్మమే. ఏకీభావాన్ని పొందింది. ఇదే సమాధి. ఈ విషయంలో అజ్ఞానంతో కల్పించుకుంటూ ఉంటాడు జ్ఞాని. అంతా నా స్వరూపమే కదా, ఏదేది కనిపిస్తున్నా, ఏదేది వినిపిస్తున్నా, ఏదేది స్పర్శకు తెలుస్తున్నా, దేని రుచి చూస్తున్నా, అదంతా కూడా ఇంతకుముందు మనం వేదాంత పంచదశలో చెప్పుకుంటామే బ్రహ్మానందం యొక్క అంశ. కొంత భాగాలు మాత్రం విడిగా అలా పోయింది, అంతేగాని నిజమైనటువంటి తన స్వరూపమే అని నిశ్చయం కలిగి ఉంటాడు. కాబట్టి విషయ సుఖాల నుంచి తప్పించుకొని పారిపోవడం కాదు. అలా తప్పించుకొని పారిపోయేట్టుగా ఉంటే ప్రతి ఒక్కడూ సమాధిలో ఉండడమే అవుతుంది. ఎందుకు? ప్రతిరోజు కనీసం 6 గంటలు 7 గంటలు సమాధిలోనే ఉంటాడు. గాఢ నిద్ర అనే సమాధిలో అయిపోయింది. అక్కడ మోక్షమేనా? సమాధిలో ఉంటే మోక్షం అంటే అది మోక్షం అవుతుందా? కాదు. తన మనస్సు ఏకీభావాన్ని పొందాలి. ఏకీభావాన్ని ఎలా పొందుతుంది? ఇప్పుడు కళ్ళతో అనేకం చూస్తున్నామండి, అంతా ఒకటే, అది జ్ఞానం ద్వారా పొందాలి. ఇప్పుడు ఎన్నో నగలు చూస్తుంటే అంతా బంగారే అన్న భావన రావడంలే ఏమండి? బాగా వస్తుంది. సముద్రం దగ్గర పోయి అనేకంగా అలలు కనపడుతున్న అంత నీరేనని నీకు భావన రావడంలే, ఏకీభావన రావడం లేదా? యోరామా. కాబట్టి ఇది జ్ఞానికి అజ్ఞానికి ఉండేటువంటి తేడా. సరే, నెక్స్ట్ శ్లోకం చెప్పుకుందామండి. జ్ఞానినః అజ్ఞానినో రూపం ఆనంద పరమార్థతః అజ్ఞాన్యాచామతిభ్రాంతం విషయేషోపి కేవలం. ఇక్కడ మళ్ళీ ఇద్దరి మధ్య చెప్తున్నా. అంటే ఇక్కడ చెప్పడం ఏమిటంటే మనకు ఈ చివరి అధ్యాయంలో మనం కూడా అలాంటి శాంత వృత్తులను పొంది అటువంటి భావనతో మనం జీవించాలి అని. ఇంతకుముందు ఫస్ట్లో మొదలు పెడతానని చెప్పానే, ఏదో జ్ఞాని విషయం చెప్తున్నాడు, మన విషయం కాదని. మనం పొందాలి అది. నిజానికి యథార్థంగా ఇద్దరికి కూడా, జ్ఞానికి కానీ అజ్ఞానికి కానీ, ఈ ప్రపంచంలో పొందేదంతా కూడా స్వరూపానందమే. అయితే ఇతడికి అజ్ఞానికి తెలియదు ఏమండి, అతడికి తెలుసును. తేడా అంతే. ఇది ఆత్మస్వరూపమే. ఈ ఆనందం విషయాల నుంచి వచ్చినటువంటిది కాదు. బ్రహ్మానందమే అంటే సహజానందమే, అంటే తన యొక్క ఆత్మ అన్నటువంటి ఆనందమే ఈ విషయాల ద్వారా ఇలా వస్తున్నది. ఇది స్వరూపానందమే అన్నది జ్ఞాని తెలుసు, అజ్ఞానికి తెలియదు. అంతే తేడా. ఏమండి? ఇప్పుడు ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి, అందువల్ల తేడా కనిపించదు జ్ఞానికి అజ్ఞానికి. ఇప్పుడు ఆకాశం ఎలా ఉందయ్యా అంటే ఈరోజు మబ్బులు పట్టుకో ఉన్నా అనుకోండి, లేకపోతే ఎట్లా ప్రతి ఒక్కడేమంటాడు, నీలం రంగుతో ఉన్నది, ద స్కై ఈజ్ బ్లూ, బ్లూ రంగుతో ఉన్నది ఆకాశం అని జ్ఞాని అంటాడు, అజ్ఞాని అంటాడు. జ్ఞాని అంటాడు, అజ్ఞాని. ఇది భ్రాంతి కాదండి. తాడు మీద పాము చూసినట్టు ఇదేమన్నా చూశాడా? ఎవరు? జ్ఞాని. దేనిపైన చూశాడు? దేనిపైన చూడలే. అతను అదే మాట అంటాడు. ఏమని? ఆకాశం నీలం రంగుతో ఉంది అంటాడు. ఈ అజ్ఞాని పిల్లవాడు అనుకోండి, పిల్లవాడు కూడా ఆకాశం నీలం రంగుతో ఉందంటాడు. అయితే ఎక్కడ తేడా ఉంది? ఆకాశం అనేది ఒక వస్తువు ఉంది, ఇక్కడ ఏదో పైన చదరంగా ఉంది, దానికి బ్లూ రంగు ఉంది. అది బ్లూ రంగుతో ఎలా బ్లూ షర్టు బ్లూ జాకెట్ ఉందో అలాగే ఆకాశానికంతా కూడా బ్లూ రంగు ఉంది అనుకుంటాడు అజ్ఞాని. జ్ఞాని ఏమనుకుంటాడు? అది స్పేసు, అది విశాలమైనది. ఏదైతే గొప్పగాను విశాలంగాను ఉంటుందో, ఈ ఉన్న 7 రంగుల్లో బ్లూ కలరు ఎక్కువ వ్యాపకం చెందుతుంది కనుక ఎక్కువ వ్యాపకమైన వస్తువులందు బ్లూ కలర్ ఉంటుంది అన్న విషయం తెలుసు. నిజంగా పూసి ఉన్నారో అక్కడ అని లేదు. అది అసత్యము కాదు, భ్రాంతి జ్ఞానము కాదు, స్వప్నము కాదు, నిజంగానే అంటాడు. ఆకాశం బ్లూ రంగుతో కనిపిస్తున్నది. ఎందుకు? వ్యవహారంలో ఉంది. నేను తెల్లగా ఉందంటాడు ఆకాశం, ఎలా ఉందంటాడు? నీలం రంగే అంటాడు. ఎట్లా అవుతుంది నీలం రంగు? చూసారండి?
కాబట్టి ఇద్దరికి కూడా ఒకే విధంగా ఉన్నప్పటికీ జ్ఞానికి ఉన్న తేడా ఇది. జ్ఞాని ఎలా ఉంటాడంటే సత్యత్వ దృష్టి ఉంటుంది, అది సత్యత్వం, ఇది సత్యము అన్న దృష్టి ఉంటుంది. అజ్ఞాని భ్రాంతితో చూస్తుంటాడు కాబట్టి భ్రాంతిలో విషయ ప్రపంచంలో విషయానందాన్ని అనుభవిస్తున్నాను అనుకుంటాడు. అంతే తేడా. కనుక ఇద్దరిలో ఎలా ఉంటుందంటే జ్ఞాని ఇంకా ఎట్లా అనుకుంటాడు, ఈ విషయాలు రా నాయనా యోగ వాసిష్టంలో ఏం చెప్పాడు చెప్తూ వశిష్ఠుడు శ్రీరామచంద్రుడు రామా విషయా అన్న విషవత్ త్యజ అన్నాడు. ఈ విషయ సుఖాలు విషము వలె వదిలిపెట్టవలను అన్నాడు. విషముతోనే ఉంటాయండి ఏవైనా అంతే. ఇప్పుడు మనం ఆ విషముతో తయారైనటువంటివి కూడా విషముగానే ఉన్నటువంటి కొంత ప్రయోజనము ఉంది వాటి వల్ల. ఇప్పుడు ఏ మందైనా కూడా సైడ్ ఎఫెక్ట్స్ అంటారు చూసారా, దాన్ని తీసుకోవలసిన రూపంలో తీసుకోకుండా ఎక్కువ మోతాదులోనూ ఇర్రెగ్యులర్గా తీసుకుంటే అది విషమే అవుతుంది, మరి శరీరానికి ఉపయోగపడేదే. అందుకే మీరు చూసినట్లయితే లిటరేచర్లో వైద్యంలో ప్రతి మందు కూడాను సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్రికాషన్స్ ఉంటాయి. మరి ఎందుకు ఉండాలి? ప్రతి మందులో ఉంటాయండి. టైఫాయిడ్ జ్వరం వచ్చింది వేసుకుంటున్నారనుకోండి, సపోజ్ ఏదో ఒకటి ఒకప్పుడు క్లోరోఫెనికాల్ అని వేసుకునేవాళ్ళు, దాంతో టైఫాయిడ్ జ్వరం పోతూ ఉన్నది, బాగానే ఉంది. ఈ క్లోరోఫెనికాల్ వాడితే శరీరంలో ఉన్నటువంటి సైన్కోబాలమిన్ విటమిన్ B12 తగ్గిపోతుంది చూసారా అన్న విషయం కూడా ఉంది, ఆ సైడ్ ఎఫెక్ట్. కాబట్టి ఇది తెలుసు ఎవరికి? జ్ఞానికి. కాబట్టి విషయాల పట్ల దృక్పథం ఉన్నది, ఇద్దరిలో తేడా ఉంది. వాడు అజ్ఞానం అనుకుంటాడు నిజంగానే సుఖం ఉంది, దీన్ని వదిలిపెట్టకూడదు మనం అనేటువంటి విషయంలో ఉంటూ ఉంటాడనమాట. కాబట్టి ఇద్దరిలో ఉన్నటువంటి తేడా అది. అంతేగాని సత్యం తెలిసి నడుచుకుంటూ ఉంటాడు జ్ఞాని. మరి అజ్ఞాని ఎలా ఉంటాడు? ఇది నిజము, ఇది నిజం, ఇది సత్యము, ఈ నిజంగానే విషయ వస్తువుల్లోనే ఆనందం ఉన్నది అని అనుకుంటూ ఉంటాడు. ఇతడికి కాదు, విషయ వస్తువుల్లో కాదు. కాబట్టి ఇంకా ఎలా ఉంటాడంటే అజ్ఞాని చూడండి, ప్రవృత్తౌ జాయతే రాగః నివృత్తౌ ద్వేష ఏవ హి నిర్ద్వంద్వౌ బాలవత్ ధీమానేవమేవ వ్యవస్థితః. ఈ కర్మకాండంతా చేస్తాడు ఎందుకు? కోరికలు పొందాలి. ఈ బ్రతికుంటే ఈ శరీరంతో పొందాలా? ఇంకా పురాణాల్లో ఏం రాసి పెట్టారు? నువ్వు చనిపోతే ఇక్కడంతా ఆడవాళ్ళతో ఏగి చాలిపోదా? చనిపోతే కూడా అక్కడంతా వాళ్ళంతా ఉంటారు అప్సరసలు. అక్కడ నువ్వు ఆ సుఖాన్ని పొందవచ్చు. అక్కడంతా బంగారు. ఇవంతా ఎప్పుడైతే ఉందో బ్రతికినంత వరకు లోకంలో ఉన్నటువంటివంతా కూడా నాకు కావాలి, చనిపోయిన తర్వాత కూడా అటువంటి సుఖాలు కావాలి అని ఉంటాడు. జ్ఞాని జగత్ మిథ్యా బ్రహ్మ సత్యం ఇంతే కథ. కాబట్టి లభ్యమైన వాటితో శరీర పోషణ మాత్రం గ్రహిస్తూ ఉంటాడు. లభ్యమైతేనే పొంగిపోడు, లభ్యం కాలేదు ఏడుతా గుచ్చోడు. కాబట్టి కర్మలన్నీ చేస్తుంటాడు. ఈ చేసే బుద్ధి ఏమవుతుందో తెలిసిన అజ్ఞానికి ఆ విషయాలపైన కోరికలు పుడుతూ ఉంటాయి. ఇంకా ఎప్పుడైతే ఆ విషయాలు లభ్యం కాలేదనుకో ద్వేషం పుడుతూ ఉంటుంది. అయ్యో నాకు లభ్యం కాలేదు, ఆ లభ్యమైంది పోతుందనుకో, పోయేట్టుగా ఉంటే రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఆ రక్షించుకోవడంలో కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇలా అంతా కూడా. మరి జ్ఞాని ఎట్లా ఉంటాడంటే ఒక బాలుడిలాగా ఉంటాడంట. అంటే నిత్యము ఆత్మస్థితిలోనే ఉంటాడు. పిల్లవాడు ఏ ప్రపంచము కాపాడకుండా ఉంటాడు కదా, అలాగే ఉంటాడంట. కాబట్టి అది విరక్తి అనడానికి లేదు. అందువల్ల పిల్లవాడు జీవితంలో కాసేపు ఏడుస్తాడు, కాసేపు నవ్వుతూ ఉంటాడు. ఇలాగా ఎంతెంత ఉన్నా కూడా జ్ఞానికి అజ్ఞానికి ఉండేటువంటి ఈ మూడుని దృష్టి ఎలా ఉంటుంది? అజ్ఞాని దృష్టి ఎప్పటికీ వస్తువులను భావించి వాటిపైన ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. జ్ఞాని వాస్తవానికి ఏమండి వస్తువుల గురించి భావిస్తున్నా
విషయాలను నిజంగా భావించిన వాడే. ఎందుకని అలా భావించిన వాడేమిటి అంటే ఎలాగా వస్తువుల్లో అన్నిట్లోనూ వ్యాపించి పరబ్రహ్మమే ఉన్నది విషయాలలో అనేటువంటి ఆత్మజ్ఞాన నిష్ఠుడుగా ఉంటాడు కాబట్టి జ్ఞాని, ఇక అతడికి దాని గురించినటువంటి ఆలోచన అంటూ రాదు. ఆ ఆలోచనలతో కర్మలు ప్రేరేపించబడవు. దీని తేడా అంతే, అంతకంటే ఇంకేం లేదు. సరే, బాగా ఉంది. సరే, నెక్స్ట్ శ్లోకం చూద్దాం. 28. విసృజతు సహసోత్తరాయణేవ సుఫల విధాయిని దక్షిణాయనేవ అశుచయమధి కాకులాంతరంగో నిరుపమ తత్వ విచార హృష్టచిత్త. బ్రహ్మమే నేను అనేటువంటి తత్వం, అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం పొందినటువంటి వాడు, అనే జ్ఞానాన్ని పొందినటువంటి జ్ఞాని. మనం ఏం చెప్పుకున్నాం భగవద్గీత లాంటి వాటిల్లో, ఉత్తరాయణ కాలంలో చనిపోతే పుణ్యఫలాలు వస్తాయి, దక్షిణాయన కాలంలో పోతే ఫలితం రాదు. కాబట్టి ఉత్తరాయణ కాలంలోనే ప్రాణాలను ఎందుకు భీష్ముడు అట్లా వదిలిపెట్టాడంట అని ఉంది భారతంలో. అయితే జ్ఞానికి ఎట్లా ఉంటుంది తెలిసిన, దక్షిణాయనం లేదు, ఏ కాలంలో చనిపోయినా ముక్తే. చనిపోయే సమయంలో వ్యాకులతతో మనసు ఉంటే ఉండనీలే, లేదా అద్వైత బ్రహ్మ విచారంతో ఉంటే ఉండనీలే, ఎట్లా ఉన్నా కూడా ఆయనకు జ్ఞానికి దోషం లేదు. ఇది గుర్తుంచుకోవాలండి చాలా. ఎందుకంటే మనం విని 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 చనిపోయేటప్పుడు ఏ భావనలో ఉంటే ఆ భావన అని అనుకుంటూ ఉంటారు అందరూ కూడా. అదే చెప్తాయి కొన్ని శాస్త్రాలు, భగవద్గీత కూడా అదే చెప్పింది. 8వ అధ్యాయంలో చూస్తే ఏమండి, అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఎవడైతే అంత్యకాలమునందు, అంటే ఏం చెప్తారు, చచ్చిపోయేటప్పుడు ఆ దేవుణ్ణి తలంచుకుంటూ దేహాన్ని కన్నా వదిలిపెడితే ఏ రూపాన్ని తలంచుకుంటూ చనిపోయాడో ఆ రూపాన్ని పొందుతాడు, ఇందులో సందేహమే లేదు అన్నాడు. చూసారండి, అంతే కాదు ఇంకా ఎం వాపి స్మరన్ భావం త్యజంత్యంత్యేక వరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. అవసాన కాలంలో ఎటువంటి భావాలతో ఉంటాడో అతను మళ్ళీ వచ్చే జన్మలో ఆ స్వరూపాలనే పొందుతాడు. కాబట్టి చచ్చిపోయేటప్పుడు అలాగే భావిస్తూ చచ్చిపో. మన పురాణం చెప్పింది కదా, ఆ భరతుడు అనేటువంటి ముని చచ్చిపోయేటప్పుడు ఆ జింకపిల్లను, అయ్యో పాపం జింకపిల్ల 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 జింక జింక అనుకొని చచ్చిపోయేటప్పుడు జింక పుట్టినాడు. కాబట్టి ఇవంతా వచ్చేటప్పటికి చాలామంది ఏం చెప్తూ ఉంటారు ద్వైతులు, చనిపోయేటప్పుడు మనం అనుకుంటే చాలే, నమో నారాయణాయ అనుకుంటే పోతాం ఆ లోకానికి, నమశివాయ అనుకుంటే కైలాసం పోతాం, ఇంతకంటేనా? ఏమండి, ఇలా కాదు అసలు, అలా ఉండడానికి వీలు లేదు. దాని అంతరార్థం వేరే ఉంది. అంత్యకాలం అంటే అర్థం చచ్చిపోయేటప్పుడు అని చూసి అనుకుంటారు చాలామంది. అలా కాదు. అంత్యకాలం 4 అవస్థలు అనుకోండి మనకు: బాల్యము, కౌమారము, ఏమండి, యవ్వనము, వార్ధక్యము, లేదా బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, చివరిది సన్యాసము. ఇప్పుడు అంత్యకాలం ఏదండి? 4th. కనీసం వయసులో అంటే అనుకోలేకపోయినావయ్యా, వృద్ధాప్యం వచ్చేసింది బాబు, నీకు 50 ఏళ్ళు దాటినాయి, ఈ కన్నా కూడా నువ్వు పరమాత్మను జపధ్యానాదులు చేసి ఆ తర్వాత జ్ఞానాన్ని పొందు అన్నదే. కానీ అంత్యకాలంలో ఎవరైనా భగవంతుని ధ్యానిస్తే నేను ఆ రూపాన్ని ఎత్తుతాను అని అనుకుంటే పొరపాటే. చూడండి, పోతూ ఉందండి బస్సు, కూర్చోండారు, ఒకసారి ఎదురుగా వచ్చి లారీ కొట్టింది, ఓం నమ శివాయ అని కాక పెడతాడు, నమో సచ్చిరో అంటాడు. అవును కదా? కాబట్టి మరి శాస్త్రం ఏంది భగవద్గీత అలా చెప్పింది. అవును, అలా చెప్తేనే నువ్వు జపానికో ధ్యానానికో ముందు వస్తావు, లేకపోతే రావు, కనీసం క్లాస్కి కూడా రావు నువ్వు. కాబట్టి చెప్పింది, కానీ నిజానికి అలా వచ్చే ఆస్కారం ఉందా? చనిపోయేటప్పుడు, చనిపోకముందు ఏదో జబ్బులో ఉన్నాడండి ఒకడు, కోమా అంటారు, మధ్య తప్పిపోయి ఉన్నాడు, అలాగే చనిపోవచ్చు. ఇప్పుడు చనిపోయేటప్పుడు అనుకోవడానికి వీలుందా? లేదు. ఉన్నట్టుండి హార్ట్ అటాక్ అంటారే వచ్చేసింది,
అనుకోవడానికి వీలుందే రామకృష్ణ అని, వీలు లేదు. అలా కాదండి, మొదటి నుంచి అనుకుంటూ ఉంటాడు. అవును, చనిపోయేటప్పుడు రావాలి కదా, అది ఎట్టొస్తుంది? చనిపోయేటప్పుడు 10,000 తేళ్ళు కుట్టినంత నొప్పి ఉంటుందంట ప్రాణం బయటికి వదిలేటప్పుడు. అప్పుడు అనుకోవడానికి ఉంటుంది, వీలుంటుందా? కాబట్టి కర్మకాండ విషయం చెప్పుకోవడం కాదు, తెలుసుకోవాలి జ్ఞానం. ఇప్పుడు చెప్పిందే నేను, జ్ఞానం కలిగితే ఏమండి ఉత్తరాయణం లేదు, దక్షిణాయనం లేదు, అదంతా డూప్ కథ, పిట్టి కథ వాళ్ళకి చెప్పుకున్నది, అధమ సాధకుల కోసం చెప్పినటువంటిది. ఉత్తరాయణం అంటే ఏమిటి? ఉత్తుతర పైకి లేయడం, అంటే హై స్టేజీలకి వెళ్ళాయా బాబు అని. ఉత్తర ద్వారం తెరిచినారు మొన్ననే, ఉత్తర ద్వారం వైకుంఠ ఏకాదశికి. ఉత్తరం ఏదండి అసలు? ఉత్తర దక్షిణాలు ఉన్నాయా? భూమి 4 పక్కల చదరంగా ఉంటే ఉత్తరం, దక్షిణ. భూమి గుండ్రంగా ఉంటే మీరు చెప్పండి, ఏది ఎక్కడ ఏది ఉత్తరం, ఏది తూర్పు, ఏది పడవర? అంతా కల్పన, అంత తప్ప సత్యం కాదు కదా. కాబట్టి ఉత్తరాయణం సరిపోతే ఏంటి? పాపం భీష్ముడు దక్షిణాయనంలో యుద్ధంలో అయిపోయి ఉత్తరాయణం వచ్చినంత వరకు ప్రాణాన్ని వదలలేదంట. అదంటే అది ప్రమాణం తీసుకుంటారు మన వాళ్ళు. అయ్యనం అంటే ప్రయాణం అండి, అయ్యనం అంటే ప్రయాణం. సూర్యుడు దక్షిణ వైపు నుంచి ఉత్తరం వైపుకు వెళ్ళడాన్ని రేపు వస్తుంది మకర సంక్రమణ. ఆ విధంగా దాటుకొని ఉత్తరాయణానికి వస్తే అప్పుడు చనిపోవాలంటే. అంటే అర్థం ఏమిటి అంటే, ఈ జ్ఞానము ఎలా ఉంటుంది? మొదట్లో కప్పబడి ఉంటుంది. మనం చదువుకున్నామే, 5 కోశాల చేతను 3 శరీరాల చేత కప్పబడి ఉన్నది. అదే ఏది దక్షిణాయనం. అందుకే అక్కడ ఎలా ఉంటుంది? దక్షిణాయనంలో రాత్రిపూట ఎక్కువ, అంటే అజ్ఞానం ఎక్కువ. రాత్రి అంటే ఇది తమో లక్షణం. పగలు తక్కువ, అంటే జ్ఞానము, సూర్య ప్రకాశము తక్కువ. ఉత్తరాయణ కాలంలో పగలు ఎక్కువ, అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం ఎక్కువ. మకర సంక్రమణ అంటే మకర రాశిలో నుంచి వస్తాడంటారు, బాగానే ఉంది. మకరము అంటే మొసలి, దానికి సంస్కృతంలో గ్రాహము అని కూడా ఒక పేరు. గ్రాహము అంటే ఒక అర్థమేమో మొసలి, ఇంకొక అర్థము అజ్ఞానము అని కూడా. కాబట్టి మకరం నుంచి మకర రాశిలో ఉంటాడు, దాన్ని దాటాలి కదా. అంటే ఏంటి? అజ్ఞాన దశలో నుంచి నువ్వు జ్ఞాన మార్గంలోకి రావయ్యా అని. ఏనుగును మొసలు పట్టుకున్నది అంటే అర్థం, ఏనుగు అంటే ఏంటి? గజ. గా అంటే గచ్చతి, జ అంటే జాయతే, పుట్టేది పోయేది ఏదో అది ఏనుగు. మనమంతా ఏనుగులమే. జాయతే గచ్చతి గచ్చ, పుట్టడం, మార్పులు దేవ, మళ్ళీ పొద్దు ఉన్నాం, వదిలిపెట్టుతూ ఉండడం శరీరాన్ని. అటువంటి దాన్ని ఎక్కడున్నాడో అటువంటి వాడు ఏదో సంసారం అనేటువంటి కొలనులో ఉన్నాడు. ఏం పట్టుకున్నది? గ్రాహం అంటే అజ్ఞానం పట్టుకున్నది. అజ్ఞానం ఎప్పుడు వదులుతుంది? సుదర్శనము కలిగితే వస్తే. సుదర్శనము, అంటే మంచి దర్శనం, అంటే ఆత్మదర్శనం, అంటే ఆత్మజ్ఞానం కలిగితేనే. సరే, ఇదంతా పురాణ జోలికి వెళ్తానేమో నేను, అంతా అంతరార్థంలో ఉంటుందండి ఇదంతా. అలా కాకుండా ఏదో చెప్పుకొని ఏదో పై చేసుకుంటే ఉపయోగం లేదు. కాబట్టి ఇంతకు ఈ విషయం ఏం చెప్పాడు? జ్ఞానము కలిగినప్పుడు ఏ కాలంలో, అదే ఎక్కడో చెప్పాడు ఆయన శంకరాచార్యుల వారు, చండాల వాటికలో మురికి నీళ్ళ కుంటలో చనిపోయిన కాలంలో ఒకటే, గంగా నదిలో మునిగి చనిపోయినా ఒకటే అన్నాడు. ఎందుకు? జ్ఞానికి బ్రతుకుండగానే శరీరం తాను కాదు, ఇంకెక్కడ పోతే ఏమిటి? ఇది ఏ వేళలో పోతే ఏంటండి? అదే చెప్తాడండి ఆంజనేయుడికి శ్రీరామచంద్రుడు చెప్పాడు చూడండి. ఎట్లా ఏం చెప్పాడో చూద్దాం చూడండి. ఏ వేళన్ భూమి ఎట్టి చోట మరి ఏ బాధలన్ పొందుచున్, జీవన్ముక్తుడు దేహమున్ విడచినన్ సిద్ధంబు అనాది అంతమున్ భావాతీతము నిర్వికల్పము
పరబ్రహ్మాత్మకంపైన ఆ కైవల్యంబును పొందు సత్యము అనహంకారాత్మ తత్వాత్మక. అద్భుతంగా చెప్పాడండి శ్రీరామచంద్రుడు ఆంజనేయులకి. ఓ ఆంజనేయ, ఏ వేళ నువ్వు ఏ టైంలో చచ్చిపోతావు? తెల్లారుజామున చచ్చిపోతావా, మధ్యాహ్నం చేస్తావా, ఉత్తరమా పుణ్యం? ఇది కాదు. ఎట్టి చోట ఎట్టటి చోట చచ్చిపోతావో ఆడాడికో పోయి చచ్చిపోవడం కాదు. కొండపైకి పోయి చచ్చిపోయినాడా, కాశీలోకి పోయి చనిపోతే అంటే పుణ్యం అంట. కాశీలే పోయి చనిపోతే పుణ్యం అంటే గంగానది దగ్గర పోయి అంటే ఏంటి అర్థం? గంగా అంటే సత్వగుణం, తెలుపు అంటే జ్ఞానం, కృష్ణ అంటే నలుపు. జ్ఞానం కలిగి చనిపోమన్నది కానీ నీళ్ళల్లో మునిగా చనిపోవడం. కాబట్టి ఎట్టి చోట మరి ఏ బాధలను పొందుచున్, ఎట్లా బాధలు పడుతూ చచ్చిపో. ఏమండి, చనిపోయేటప్పుడు ఏ స్టేజ్లో ఉంటాడు? ఎవడు ఊహించాడండి చనిపోయేటప్పుడు రామరామ కృష్ణ కృష్ణ? కాబట్టి రామరామ, కోదండరామ, పరశురామ, బలరామ ఇవి కాదు, ఈ రామ కాదు, ఆత్మారామ పొందుతూ ఉన్న జీవన్ముక్తుడు. బ్రతికుండగానే మోక్షాన్ని పొందాడండి జ్ఞాని. దేహమున్ విడచినన్, దేహాన్ని వదిలిపెడితే సిద్ధంబు రెడీ ఏంటి? అనాది అంతమున్ భావాతీతము నిర్వికల్పము పరబ్రహ్మాత్మకంపైన ఆ కైవల్యంబు. అది ఎటువంటిది? అది ఆది అంతము లేనటువంటిది, భావాలకు అతీతమైనది, నిర్వికల్పమైనటువంటిది. అటువంటి బ్రహ్మమే ఆత్మ నేనే అనే ఆ మోక్షము పొందును సత్యము. రామచంద్ర ఆంజనేయ, సత్యమునైనా నేను చెప్పే మాట అబద్ధం కాదు. అనహంకారాత్మ, అహంకారం లేనటువంటి వాడా అంటే నేను శరీరాన్ని అనేటువంటి ఇదే కదా అహంకారం, అహంభావన. ఈ అహంభావన లేనటువంటి వాడ తత్వాత్మక, తత్వాన్ని తెలుసుకున్నటువంటి ఓ ఆంజనేయ. చూడండి అద్భుతంగా ఉంది. అహంకారం లేనటువంటి అంటే నేనే ఆత్మను, ఈ శరీరమే నేను అనేటువంటి స్వరూపం లేనటువంటి వాడా అంటే ఆత్మస్వరూపుడా. ఈ కర్మనిష్ఠులకు కానీ ఉపాసన చేసే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ మరణకాలంలో దేశకాల నియమాలు ఉన్నాయి. కాబట్టి అధర్మంతో దుర్మరణాలు పాలైనాడు అనుకోండి, అధోగతి ఉంది వాళ్ళ స్థాయికి. ఎందుకు? దానికి తగిన ఫలితమే కదండి వస్తుంది, ఉంది. అయితే జీవన్ముక్తుడికి అట్టి నియమాలు ఏమీ లేవు. ఎచ్చటైనా ఏ సమయములోనైనా ఏ విధంగా అయినా చావవచ్చును. దేశకాలములు ఎంత దుష్టములైనను వాటి వల్ల మోక్షమునకు భంగము రాదు. అదండి, దేశకాలదుల్లోనూ చనిపోతే ఆడిపోతారు ఇడిపోతారు, ఇది అసంభవం, కుదరని మాట. ఏమండి, ఎందుకంటే ఏ టైంలో ప్రాణం పోతుందో, ఎలా పోతుందో ఎవరు ఊహించారు? అసలు నీకు ప్రాణం పోయేటప్పుడు నువ్వు రామకృష్ణ నారాయణ అనుకుంటే శక్తి ఎక్కడిది నీకు? నువ్వు కొంతమంది చెప్పినట్టు ముందు నుంచే ప్రాక్టీస్ చేసేనయ్యా అది ఉంటుంది, ఎక్కడుంటుంది? అయితే జ్ఞానికి అలా కాదు. జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో బ్రతికుండంగానే జీవన్ముక్తుడు వీడు. అది బ్రతికుండంగానే శరీరము తాను కాదు, మనస్సు, వాక్కు, ఇంద్రియాలు ఇవంతా తాను కాదు. కాబట్టి బ్రతికుండంగానే తాను దృక్ స్వరూపం, తాను అహం బ్రహ్మ. ఈ జ్ఞానం నిశ్చయమై ఉంది. ఇక అనుకుండేది పెట్టేది కాదు, అనుకుండేది మనస్సుతో. మనస్సే నీకు మనసు దృశ్యం, అది మార్పులు చెందుతూ ఉంది. నువ్వు మనసు కాదు అసలు. ఇది జ్ఞానికి నిశ్చయం. కాబట్టి ఇప్పుడు చనిపోయే టైంలో అట్లా ఇట్లా అని అంటే మరి వాళ్ళకి ఎవరు ఉపాసన చేస్తూ ఉంటారు చూసారండి, ఈ ఉపాసన చేస్తూ పోయింటారే కర్మ కానీ ఇవంతా వాళ్ళకి మాత్రం నిజమే, అదంతా కరెక్ట్. అందువల్లనే నేను ఇప్పుడు చెప్పిన శ్లోకాలు 8వ అధ్యాయంలో భగవద్గీతలో అయినా ఆ పక్కన అధ్యాయంలోనే మళ్ళీ చెప్పాడు కృష్ణుడు. ఒరేనాయనా, నువ్వు వాళ్ళు ఏదో చెప్తున్నారు అనుకుంటావేమో,
అనుకునేటప్పుడు నువ్వు చచ్చిపోయేటప్పుడు పొరపాటున నీకు బాగానే స్పృహ ఉండి అనుకున్నావనుకో, నువ్వు ఏదో నారాయణ నారాయణ అనుకుంటే చనిపోయేటప్పుడు సరే ఆ నారాయణుడు ఉండే వైకుంఠాన్ని పోతావు. లేదు శివ 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 అనుకుంటూ పోయావు, శివుడు ఉండే ఆ శివలోకం పోతావు. గుర్తుపెట్టుకో, పక్క అధ్యాయమే ఏం చెప్పాను తెలిసిన అర్జునుడికి, ఆ బ్రహ్మలోకాన్ పునరావృత్తి అర్జున. అది నీవు ఏ లోకానికి పోయినా సరే మళ్ళీ తిరిగి రావాలి. చూశారండి, వెంటనే ఉన్నాయి. ఒక్కదాన్ని మాత్రమే చెప్పుకోవడం కూడదు, సమన్వయం చేసుకోవాలి. అందుకోసమే భగవద్గీత పట్టిన నల్ల కొట్టమన్నాడు ఆయన మహానుభావుడు. ఆయన పేరు చెప్పను ఎందుకు, ముక్క చెప్పుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు 8వ అధ్యాయం చూసి ఆ మాట చెప్పాడనుకోండి, కాబట్టి అనుకుంటే చచ్చిపోయేటప్పుడు అనుకుంటే ఆ లోకానికి పోతావు నాయనా, ఏమి ఆ లోకానికి పోతావు ఈ లోకానికి పోతావు అని చెప్పావు, బాగానే ఉంది. కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చెప్పారు తెలిసిన, సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధినాధాయాత్మన ప్రాణం ఆశ్రితో యోగధారణం. బాగా యోగంలో నిలిపి ఈ భూమధ్యంలో అంట ప్రాణాన్ని నిలపాలంటే యోగం చేయి, ఇదంతా చెప్పాడు. కాబట్టి అంతా చెప్పి 8వ అధ్యాయంలోనే ఏమండి, కాబట్టి భ్రూమధ్య ప్రాణమావేశ సమ్యక్ నతం పరం ఉపైతి దివ్యం. నువ్వు ఆ భ్రూమధ్యంలో కానీ పెట్టుకొని ఉంటే పరమాత్మను చేరతావు అంతా చెప్పాడండి. చెప్పి చివరికి 8వ అధ్యాయంలోనే 16వ శ్లోకానికి వచ్చేసాడండి కృష్ణుడు పాపం. ఎందుకు ముందు అది కూడా చెప్పాలి కదా, చెప్పి చివరి చెప్పాడు, ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావృత్తినోర్జున మాముపేత్తితు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అర్జున, ఆ బ్రహ్మలోక పర్యంతం ఏ లోకం చెప్తావో చెప్పు. అన్ని లోకాలు కూడా పునః ఆవృత్తములే, తిరిగి రావాల్సినటియే. ఎందుకని ఈ లోకాలన్నీ ఒక కాలంలో ఉన్నాయి. కాబట్టి నన్ను చేరిన వాడికి, అంటే ఆ నేనును చేరిన వాడికి, అది నేను ఎవరు, అహం నేను అహం బ్రహ్మ, అది దాన్ని చేరిన వాడికి ఇంక పునర్జన్మ లేదు. చూశారండి, కాబట్టి ఆ నేనేంటో నేనును పట్టుకొని పోవాలి. కానీ నువ్వు ఆ బ్రహ్మలోకం పోతాను కాబట్టి అనుకోవాలి అని అక్కడే ఇవంతా చెప్పాడు. ఎట్లా చనిపోవాలంటే అదుండి అగ్నిజ్యోతిరహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జనా. ఉత్తరాయణంలో చచ్చిపో. ధూమో రాత్రి సదా కృష్ణ షణ్మాస దక్షిణాయనం అంటే ఏంది, ఇదంతా చెప్పాడు. అంతా కృష్ణుడు అర్జునుడికి అంతా చెప్పి అంతా చెప్పి మళ్ళీ ఏమన్నాడు తెలిసిన, పక్కన 9వ అధ్యాయం వస్తానే 11వ శ్లోకంలో ఒక మాట అన్నాడు అర్జునుడితో, ఒరేయ్ అర్జున, అవజానంతి మా మూఢ మనుషీం తనుమాశ్రితం పరం భావం అజానంత మమ భూతం మహేశ్వరం. ఈ మూఢ, ఈ ఫూల్స్, ఈ పైన ముందు చెప్పుకున్నామే ఫూల్స్, వాళ్ళు అవజానంతి, పరబ్రహ్మతత్వాన్ని వాళ్ళు తెలుసుకోలేకుండా ఉన్నారు. నన్ను అంటే ఈ నేనున్నానే శరీరంతో, ఈ శరీరాన్ని మానుషీం తనుం ఆశ్రితం, ఈ శరీరాన్ని ఆశ్రయించి ఉన్న ఈ విధవ శరీరంతో చూసి నన్ను అనుకుంటున్నారా నాయనా వాళ్ళంతా. నేను శరీరం కాదు, నీవు శరీరం కాదు. పరంభావం అజానంత, ఆ పరబ్రహ్మ యొక్క భావాన్ని అర్థం చేసుకోలేదు ఈ ఫూల్సు. ఇంకా తిట్టాలనా, తెలియక ఇంకా ఏం చేస్తున్నారంట, మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రిత. ఈ ఫూల్స్ అంతా ఎట్లా ఉన్నారు, వ్యర్థములైన ఆశలచే కర్మలచే విపరీతమైనటువంటి అజ్ఞానముచే ఇట్లాంటి మనసులు పెట్టుకొని వాళ్ళంతా ఆశ్రయించి ఉన్నారంట. కాబట్టి నాయనా ఎలా ఉండాలో బ్రహ్మాండంగా చెప్పాడు కృష్ణుడు. ఎక్కడెక్కడ చూడండి, ఏది చేస్తే ఏమేమి చేస్తే ఏంటో అన్నది శుభ్రంగా దాన్ని విచారణ ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకుంటేనే ఎప్పటికైనా ముక్తి లేదా ఇది తన యొక్క మానవ జన్మకు సాఫల్యం. అలా కాకుండా ఉన్నప్పుడు నీ సాధన వేస్ట్ అయిపోతుంది, వృధా. సరేనండి, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇదంతా కూడా ఇప్పుడు జ్ఞానికి చెప్తున్నాడంటే అర్థం, జ్ఞాని లక్షణం అంటే మనం అర్థం చేసుకోవాలి.
ఏంటి ఇట్లా శ్లోకాలను చూసినప్పుడు ఒరే చచ్చిపోయేటప్పుడు అనుకుంటే కూడా ఏం ప్రయోజనం లేదే అన్నది తెలిసి రావాలి. చచ్చిపోయేటప్పుడు ఏమనుకుంటారు, ఎక్కడ చచ్చిపోతారు, ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారు, పోని చనిపోలే బాగా అనుకుంటూనే పోయినాడు, ఆ లోకాలకు పోతే అనే విషయమే భగవద్గీతలో చెప్పాడు మళ్ళీ కృష్ణుడు. అవజానంతి మా మూడా మానుషీం తనుమాశ్రితం. నన్ను ఒక మనిషిగాను శరీరాన్ని ఆశ్రయించిన వాడిగాను చూస్తే ఎలాగా? నేను శరీరానికి ద్రష్టను, శరీరాన్ని తెలుసుకునేవాడిని. క్షేత్రజ్ఞం చాపి మా విద్ధి, ఆ క్షేత్రం అంటున్నామే శరీరం, దాన్ని తెలుసుకునేవాడిని నేను. నన్ను శరీరం అంటారు వీళ్ళంతా. ఇలాగా ఉన్నప్పుడు దాన్ని సాధనలు ఎందుకు కుంటుపడుతున్నాయంటే సక్రమైన మార్గాల్లో పోలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కంపలు ముళ్ళు దొక్కాల్సి వస్తుంది. దారి సరిగా లేకపోతే ఎట్లయినా పక్క తిరిగిపోతా ఉంటుంది, వీలే లేదు, అంతా అడవి, ఘోరమైన అడవి, సంసారమే పెద్ద అడవి అండి. సరే, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.